మేము యూరియాని సప్లై చేయలేకపోయినాము, మోడీ గారు పంపించారని చెప్పారు. మరి నా గిరిజన పేద రైతులు, నా గిరిజన బిడ్డ నా సాయి సిద్ధు ఏం అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అతని పైన ఈ పోలీసుల యొక్క జులుం ఏదైతే ఉందో, అతను భార్యని నానా రకాలుగా తిడుతూ మరి అతని మీద దాడి చేస్తూ అతన్ని జైలుకు ఎందుకు పంపించారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మరి పోలీస్ సోదరులను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పోలీస్ సోదరులారా, ఒక రైతు, ఒక పేదలు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక పాలకుల యొక్క ఒత్తిళ్లకు మీరు దయచేసి మీరు గురవకండి, అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేయకండి, తప్పుడు కేసులు బనాయించకండి, మీ ఉద్యోగాలన్నింటినీ కూడా పణంగా పెట్టి మీరు పనిచేయాల్సినటువంటి అవసరం మీకు లేదు. ఎందుకు డిమాండ్ చేస్తున్నాను ఈరోజు అంటే, ఆ బిడ్డ నిన్న ఒక వీడియో చూస్తా ఉన్నాను, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్కిల్ అవుతా ఉంది. అన్నా మీకు కాలు మొక్తాను, నేను గర్భిణిని సార్, నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి ఆ అమ్మాయి తన భార్య ఎంత వేడుకున్నా కానీ కూడా కనీసం మానవత్వ కోణం అనేటువంటిది కూడా లేకోకుండా